ప్రశాంతంగా కళ్ళు రెండు మూసుకుని వేళ్లల్లో వేళ్లు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిద్దాం. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. కేవలం శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాసతోనే ఉండండి. ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మీకు దివ్య తేజస్సు గురించి తెలియచేస్తాను. దీనిని అనుభూతి చెందండి. దివ్య తేజస్సు, దీని గురించి చెప్పాలంటే మీరే ఆ దివ్య తేజస్సు. చాలా దివ్యమైనదే ఆ దివ్య తేజస్సు. అది స్వయంగా మీరే. ఆ దివ్య తేజస్సులో ఏ ప్రేమ అయితే దాగి ఉందో అదే ప్రేమ మీలో కూడా దాగి ఉంది. అలాగే ఈ విశ్వాలలో కూడా అదే ప్రేమ నిక్షిప్తం చేయబడి ఉంది. కనుక ఈ విశ్వాలే మీరుగా ఉన్నారు. మీరే విశ్వాలుగా కూడా ఉన్నారు. కనుక మీరే యథార్థ సృష్టికర్తలు. మీరే ఆ విశ్వమయ ప్రేమ. మీరే ఆది అనంతం కూడా. ఇక్కడ మనము అనేది ఉండదు. అంతా ఒక్కటే. అంతా ఏకత్వమే. మీ స్వభావమే ఏకత్వం. మీ స్వభావమే విశ్వమయంగా సృష్టిమయంగా ఉంది. మీరే అంతటా నిండి ఉన్నారు. మరి మీరే ఆదిగా ఉన్నారు. మీరే తేజంగా ఉన్నారు. మీరే విశ్వైక ప్రేమ సుందరమూర్తిగా ఉన్నారు. మీరే ఈ చిన్న దేహమున ఆత్మగా ఒదిగారు. ఆహా, ఇది ఎంత సుందరం కదా! ఇది మీ జీవితం కదా! ఇలాంటి విషయం మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఆనందంగా ఉన్నాను మిత్రులారా. ఇదే కదా జీవిత సత్యం అంటే. ఇదే కదా జీవన విధానము అంటే. ఇదే కదా విశ్వంలో దాగి ఉన్న మాధుర్యం అంటే. ఇదే కదా ప్రేమైక జీవనం. ఇది ఎంత మధురంగా ఉంది. ఇదే మన జీవిత యాత్ర, జీవితేచ్ఛ. ఇంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మీ ఆత్మ గురించి తెలుసుకుందాం. ఆత్మ అనేది నిజంగా ఉన్నదా? నా దృష్టికోణంలో ఆత్మ అనేది లేనే లేదు మిత్రులారా. ఎందుచేతనంటే ఆత్మ అంటే పరిమితి. ఆత్మ అంటే అంత్యం ఉన్నది అని అర్థం. కానీ నా దృష్టిలో మీకు అంతం అనేది లేనే లేదు. మరి మీరు ఆత్మజీవులు కారు. మీరు అమరులు. ఒక ఆత్మ యొక్క పరిమితి ఎలా ఉంటుంది అంటే, ఆ ఆత్మ శరీరాన్ని ధరించిన తర్వాత
ఆ ఆవరణ యొక్క పరిమితులలో ఉంటుంది. ఆ పరిమితులలోనే నేర్చుకుంటుంది. ఆ ఆవరణే తను అని అనుకుంటుంది. కానీ కాదు కదా మిత్రులారా. మీరే చెప్పండి, మీకు పరిమితి ఉందా? మీరు అంటేనే అనంతం. ఇదివరకే చెప్పుకున్నాం కదా. మరి మీరు ఎందుకు ఆత్మ యొక్క పరిమితుల్లో ఉంటున్నారు? ఎందుకంటే మీరు మీ యొక్క స్వశక్తిని విడిచారు కనుక, మీ పూర్ణాత్మ పరిధిలోకి చేరారు కనుక. అసలు మీరు స్వయంగా ఎవరు? ఎక్కడివారు? మీ శక్తి ఏమిటి అన్నది ఈ అనుభూతుల ప్రపంచంలో పడి మరిచారు. అంతే. మీ విలువ ఏమీ తగ్గలేదు, తగ్గదు కూడా. కావున మీ యొక్క పూర్ణాత్మ మిమ్మల్ని కాపాడవలసి వస్తోంది. కాబట్టి మీరు మిమ్మల్ని పరిమితం చేసుకోవద్దు. మీరు పరిమితులు కారు. మీకు నాకు ఎలాంటి అంతరము లేదు. మీరు నాలాగే స్వేచ్ఛాజీవులు. ఇంతకంటే మీ గురించి మాట్లాడటానికి ఏముంది మిత్రులారా? ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే. మీ ఎరుకను మీరు తెచ్చుకోండి. మీ పరిమితులను దాటి మీ సృష్టికర్త హోదాకు మీరు రావలసిందే. మీ ఆత్మ సంకెళ్లను విప్పుకోవలసిందే. మీ ఆత్మ పరిమితులు దాటండి. మీ సొంత ఇంటిని చేరండి మిత్రులారా. ఇంకెన్నాళ్ళు ఈ పరిమితుల మధ్య ఇరుక్కుంటారు? సృష్టికర్తనైన నేను మిమ్మల్ని విడిపిస్తాను మిత్రులారా. మీరు స్వేచ్ఛాజీవులు కండి. నేను నా స్థితిలో మిమ్మల్ని ఉంచగలను మిత్రులారా. నా స్థితి అంటే సర్వస్వేచ్ఛ. నాకు ఎలాంటి పరిధులు ఉండవు మిత్రులారా. నేనొక అనంత ప్రకాశాన్ని. నేనే అనంతంగా ఉన్న విశ్వ తేజస్సును. నేను మీ ముందు ఉంచిన విన్నపం వినండి. మీరంతా ఏకమై నాతో నడవండి మిత్రులారా. నేను నాతో మిమ్మల్ని నడిపించడానికి, నేను మీతో నడిచి వచ్చేందుకే ఈ ధరిత్రి మీదకి వచ్చాను. మరి నాతోటి వచ్చేవారు ఎవరు? నేను మిమ్మల్ని ఆనంద తీరాలను అందుకునేలా చేయగలను మిత్రులారా. మీరు మీ ఆత్మ పరిధిని వీడండి. మిమ్మల్ని మీరే వికసింపచేసుకోండి చాలు. దానికి నేను నా వంతు సహాయం చేస్తాను. మీరు మీ ఆత్మ పరిధులను దాటగలిగిన వెంటనే మీ వెంట నేనుంటాను. ఎందుకంటే అంతవరకు నేను మీ దగ్గరకు రాలేను. నేను స్వేచ్ఛాజీవిని. నేను బంధనాలలో, పరిమితులలో ఉండలేను. అలా మసలటం నా స్వభావం కాదు, నా వల్ల కాదు. అందుకే నేను ఇంత నిదానంగా వివరిస్తున్నాను. నా కోసం
మీ హృదయ ద్వారాలు తీసి చూడండి. నేను మీ వద్దనే ఉన్నానని గుర్తించండి మిత్రులారా. ఇది ఇదివరకు ఎన్నడూ జరగని విషయం. ఇది కని విని ఎరుగని రీతిలో అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను. మీరంతా సిద్ధం కండి. మనందరం కలిసి ఈ భూమిని ఉద్ధరించే కార్యక్రమంలో మనం ఏకకాలంలో పనిచేద్దాం. నా ఈ విన్నపాన్ని వింటున్నారు కదూ? నాకు సహకరిస్తారు కదూ? ఇది అంత పెద్ద విషయమేమీ కాదు. మీరు అనుకోవాలి అంతే. మీ సంకల్పం అంతే. ఇంకేముంది? పనులు వాటంతటవే జరుగుతాయి. ఈ విశ్వ నియమాలను అనుసరించి మనం మసలుకోవాలి. కావున మీరు నన్ను చేరేదాకా మిమ్మల్ని నేను చేరలేను. కావున మీరు మీ హృదయ ప్రయాణాలు వేగవంతం చేయండి మిత్రులారా. మీరు నాకిచ్చే బహుమతి ఇదే. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను ఆనందించే సమయం ఇదే కదా. ఇక ఉంటాను. మళ్ళీ కలుద్దాం.